పాకిస్తాన్‌కి అలానే న్యూజిలాండ్‌కి ట్రై సిరీస్ నడుస్తుంది. సౌత్ ఆఫ్రికా 3 టీములు కలిసి ఒక ట్రై సిరీస్ నడుస్తుంది. కానీ ఆ సిరీస్‌లో రచిన్ రవిచంద్ర అయితే సడన్‌గా ఒక ఇంజ్యూరీ అయితే అయిందండి. ఒక బాలు క్యాచ్ పట్టుకోబోయి బౌండరీ బార్డర్‌లో ఒక బాల్ వచ్చి డైరెక్ట్‌గా ఎక్కడైతే తగలడం చాలా బ్లడ్ అయితే పోవడం చూసాం. చాలా డేంజర్ అది. ఎందుకంటే మనిషి చనిపోయేంత అంటే అంత విధిగా తగిలింది బాల్ అయితే. గుడ్ లక్ బాగానే ఉన్నాడు రవిచంద్ర అయితే. అక్కడ చెప్పిన కారణం ఏంటంటే ఫ్లడ్ లైట్లు అవేవో చాలా హెవీ బ్రైట్‌గా ఉన్నాయంట. అందువల్ల బాలు అంటే కనిపించలేదంట పూర్తిగా అయితే. అదైతే కంప్లైంట్ వచ్చింది. అసలుకి ఆ లైట్లు మరి వాడచ్చా లేదని మరి ఐసీసీ ఎలా పర్మిషన్ ఇచ్చిందనేది చూడాలి. ఎందుకంటే అక్కడ వాడే ఫ్లడ్ లైట్లు కానీ లేకుంటే ఎన్ని ఖచ్చితంగా ఐసీసీ చూస్తూ ఉంటుంది. ఎలాంటి ఫ్లడ్ లైట్ వాడాలనేది ఒక రూల్ అయితే ఉంటుంది. కానీ మరి వాళ్ళు ఏ లైట్లు వాడారో తెలియదు కానీ చాలా హెవీ బ్రైట్‌నెస్ వల్ల బాల్ అయితే కనిపించలేదైతే రచిన్ రవిచంద్ర అయితే చెప్పడం చూసాం. చాలామంది అంటారు చైనా లైట్లు వాడారు. సరే చైనా తయారు చేసిన ఎవరు తయారు చేసినా క్వాలిటీ అయితే వాడాలి. ఎందుకంటే ఈ ప్రాణంతో చెలగాటమాడినట్టే. ఎందుకంటే అది కార్క్ బాల్ తగిలిందంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే మనకు తెలిసింది, మనం అనుకుంటాం చిన్నప్పుడు మాట్లాడుతుంటాం కార్క్ బాల్ తగిలితే చచ్చిపోతారు మనిషి అన్నట్టు ఉంటుంది. ఆ బాల్ కూడా అలాంటిది. చాలా దానికి ఒక లెదర్ వేస్తారు. ఆ లెదర్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది. అందులోనూ ఏదైతే ఆ థ్రెడ్ వేస్తారో ఆ థ్రెడ్ కలిసి తగిలిందంటే కలిసి ఆ థ్రెడ్డే తగిలి ఉంటుంది. తగలడం వల్లనే అంత బ్లీడింగ్ అయితే అవ్వడం చూసాం హెడ్కి అయితే. ఓవరాల్గా అయితే రచిన్ చంద్ర కోలుకున్నాడు కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఆ లైట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే రీప్లేస్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. చూడాలి. రీసెంట్గా మనం కూడా కటక్లో జరిగిన మ్యాచ్లో కూడా బ్లడ్ లైట్లు ఇబ్బంది పెట్టినాయి. మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే మన దేశంలో ఉన్న స్టేడియం కూడా కొంచెం మెరుగుపరచుకోవాలి. సడన్గా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే 30 నిమిషాలు ఆట అయితే అంటే ఆట నిలిచిపోయింది. మరి దారుణం ఇది. ఫ్లడ్ లైట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఫ్లడ్ లైట్లు ఆగిపోయినాయి. కానీ అక్కడ చూస్తే ఫ్లడ్ లైట్ హెవీ బ్రైట్నెస్ తోటి చీప్ క్వాలిటీ తీసుకొచ్చి వాడారని చెప్తున్నారు కొంతమంది అయితే. అది ఐసీసీ డిసైడ్ చేస్తుంది. మరి చూడాలి ఏం చేస్తుందో. ప్రస్తుతానికైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రాణం వద్ద తిరిగి రాదు కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే విషయాల్లో. అక్కడ ప్యూర్గా మీకు అసలుకి మీరు వీడియో చూస్తే యూట్యూబ్లో వీడియో ఉంది. అసలు ఆ బాల్ను అసలు గెస్ కూడా చేయలేకపోయాడు. చేతులు కూడా పెట్టలేకపోయాడు. అంత ఇదిగా అయితే మరి అతని కళ్ళకైతే కనిపించలేదని చెప్తున్నాడు. మరి అంత బ్రైట్ ఉందేమో మరి ఆ లైట్లు అయితే. మిగతా వాళ్ళు క్యాచ్లు పడుతున్నారు అయిపోయింది. కానీ ఎగ్జాక్ట్గా మరి ఆ లైట్ మరి అంటే ఫోకస్ కొన్నిసార్లు లైట్లు పెట్టే పొజిషన్ కూడా కరెక్ట్గా పెట్టకపోతే కూడా లైట్ అయితే వస్తుంది. యాక్చువల్గా మొత్తం ఒకే సైడ్కి కేంద్రీకృతం చేస్తారు. ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో ఆ పాయింట్కి అయితే పిచ్ ఉంటుందో ఆ పిచ్ దగ్గరికి అయితే సెంటర్ పాయింట్ చేసుకుని లైట్లు అయితే ఫిక్స్ చేస్తారు. కానీ ఆ లైట్ మరి కొంచెం బౌండరీ బార్డర్లో ఉండే వాళ్ళు కూడా ఫోకస్ తగులుతుందంటే కొంచెం ఆ ఫిట్టింగ్ విషయంలో కూడా కొంచెం తేడాలు ఉండొచ్చు. అది కూడా చెక్ చేసుకుంటారు. చూద్దాం మరి ఏం జరిగినప్పటికీ రచిన్ రవిచంద్ర చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడ్డాడు. అది మనకు సంతోషకరమైన విషయం. మంచి బ్యాట్స్మెన్ అతను. మన ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన వాడే. మంచి బ్యాట్స్మెన్ చూసాం. మన ఇండియాలో కూడా మంచి మంచి నాకులు ఆడడం చూసాం. ఇదండి ఇప్పటికీ. చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఛాంపియన్షిప్ మొదలవబోతుంది. ఆ తర్వాత ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం.